హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తిరుమల లడ్డు ప్రస్తుతం అది కాస్త అతిపెద్దదైనటువంటి చర్చ కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలని గాయపరిచినటువంటి వాతావరణం. దానికి కారణమైనటువంటిది లడ్డూలో కల్తీ అన్నటువంటిది జరిగిందని. కల్తీ వేరు, కుట్ర వేరు. కల్తీ అంటే ఎక్కువ విలువైనటువంటి దాంట్లో తక్కువ విలువైనటువంటిది కలపడం. అలా కాకుండా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె లాంటి వాడటం అంటే అదొక కుట్ర తరహా వ్యవహారమే. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ కుట్రని తేల్చే దిశగా ఉన్నాయా? అసలు తిరుమల లడ్డు ఉదంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రాయశ్చిత్త వ్యవహారాలు, ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగాల్సి ఉంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. తిరుమల లడ్డు ఉదంతాన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది రాజకీయ టర్న్ తీసుకుంది. మీరు ప్రస్తావించినట్టే సమస్యను పరిష్కరించే వైపు కాకుండా రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బతీసుకునే రాజకీయం, ఆధిపత్యం చెలాయించే రాజకీయం, దెబ్బపొడిచే రాజకీయం అనేది పరస్పరం జరిగే పరిస్థితికి వచ్చేసింది. దీనికి రాజకీయ పార్టీలు చేస్తున్న సహజమైన బలహీనతలు, ఆ రాజకీయ పార్టీల స్వార్థపూరిత వ్యవహారాలు ఒకటి కారణమైతే, ఒక న్యూట్రల్గా ఇది కాదు ఇది జరిగే ఒక వేదిక కూడా లేకపోవడం, బలమైన రాజకీయ పార్టీ మిగతా పార్టీలు నామమాత్రం అయిపోవడం, దురదృష్టవశాత్తు మీడియా సంస్థలు కూడా చీలిపోయి వారు కూడా ఇటువైపు కొంతమంది అటువైపు కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళది కరెక్ట్ అని వీళ్ళది కరెక్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చుకొని వాళ్ళు వెళ్ళడం, సమాజం కూడా అట్లా ఉండడం వల్ల దీనికి పెరుగుతుంది. ఈ రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ సమస్యని ప్రస్తావిస్తారు, 1 పాయింట్ సమస్యని ప్రస్తావించారు, 99% రాజకీయాలు చేస్తున్నారు. కొన్ని ఆ సమస్యను ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నారు, చేయట్లేదు. జరిగిపోయింది, ఇంకా దానికి మంచి చెడ్డలతో సంబంధం లేదు. ఇంక దీని కారకుడు నువ్వెట్టయితే ఇది డామినేట్ చేయడం వల్ల ఈ పరిస్థితి వస్తూ ఉంది. అయితే నేను అనుకుంటా ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ ఇంకొక బీజేపీ సంబంధించిన రిలేటెడ్ ఎవరో భక్తుడు ఢిల్లీ నుంచి ఒకరు కాబట్టి వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా కొంచెం ఖచ్చితంగా ఉండే మొండిఘట్టమే కాబట్టి గ్యారంటీగా సుప్రీంకోర్టు పరిధిలో విచారణతో ఇది ముగింపు పలకాలి. సిఐడి విచారణ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల విచారణ, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టినట్టుగా నేను చూశాను, కరెక్ట్ ఆర్ రాంగ్, మనందరూ కలిసి పశ్చాత్తాపడదాం మనం అందరూ అంటున్నారు. అంటే సరిదిద్దే వాళ్ళు, దోషం నేరం చేసిన వాళ్ళు, శిక్షించే వాళ్ళు అందరూ కలిసి పశ్చాత్తాపం ఏంటో అర్థం కావట్లా. అట్లా అర్థం వచ్చింది నాకు వారు స్పందనలో అన్నట్టు మీడియాలో చూశాను. ఇది జరిగితే ఇది అసాధ్యం కాదు. ఖచ్చితంగా పశ్చాత్తాప దీక్షలు ఇది పరిష్కారం కాదు, శుభ్రత చేయడం పరిష్కారం కాదు. ఒకే ఒక పరిష్కారం, ఇండిపెండెంట్ బాడీతో విచారణ జరిపించి దోషులు, 2 రకాల దోషులు, తప్పు చేసున్నా దోషులే, సమాచారం లేకుండా సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కూడా ఇంకా దోషిత్వం ఉన్నట్టే. కాబట్టి ఇది ఏ దోషం జరిగింది, తప్పు జరిగి దోషం జరిగిందా, తప్పుడు ఆలోచనతో దోషం జరిగిందా, ఈ రెండింటిని తేల్చి వాళ్ళపైన శిక్షించడం ద్వారా మాత్రం ఈ సమస్యకు ఒక ముగింపు పలికే అవకాశం ఉంటుంది. అసలు లడ్డూలో కల్తీ అంటే ఏదైతే ఇంగ్రీడియంట్స్ వాళ్ళు చెప్తున్నటువంటి పంది కొవ్వు, ఆవు కొవ్వు, తర్వాత చేప నూనె ఇట్లాంటి కలపడం అన్నటువంటి దాని మీద మీరు ఎలా అనుకుంటున్నారు? 3 రకాల కల్తీలు చూస్తాం. ఒకటి నాణ్యతా ప్రమాణాలు, అంటే మంచి గ్రేడ్ వస్తువులను ఉపయోగించుకోకపోవడం కూడా కల్తీ లాంటిది కాకపోయినా నాణ్యతా ప్రమాణాలు పడిపోతాయి. 2 మీరు ప్రస్తావించినట్టే ప్రారంభంలో కొన్ని, అంటే వెజిటబుల్ గ్రీక్ సంబంధించి ఏమన్నా వాటి ఏమన్నా కలిసాయా అనేది ఒక యాంగిల్. 3వ యాంగిల్ తీవ్రమైనది, అది దాంట్లో కలవడం వల్ల కల్తీ అవుతుందా, కల్తీ కాదా, రుచి ఉంటుందా, రుచి కాదా కాదు, మన మనోభావాలు దెబ్బతీస్తాయి. హైందవ మతం యొక్క మనోభావాలు దెబ్బతీస్తాయి. దానికి ఒక ప్రాశస్యం, దానికి ఒక చివరకు లడ్డుల ఉత్పత్తి ఓన్లీ వైకాసన బ్రాహ్మణులు మాత్రమే చేయాలనుకుంటున్నాం. అంటే మీ తూరుకు రాదని కాదు, అదొక సెంటిమెంటు, సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి వైకాసన బ్రాహ్మణులు మాత్రమే. వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నా కూడా, తక్కువ అంటే వాళ్ళు దొరకడం కూడా కష్టం. కొన్ని సందర్భాల్లో టీటీడీ ఆఫీసర్లు కొన్ని జీతాలు కూడా పెంచాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా వచ్చాయి, వాళ్ళకి మాత్రం ఎక్కిస్తారు, అక్కడ పనిచేసే సెకండరీ వారికి ఎవరు అనేది కూడా విమర్శలు కొన్ని సందర్భాలు వచ్చాయి. ఇవ్వక తప్పదు, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకి చాలా హార్డ్ ప్లేస్లో ఉంటారు కాబట్టి ఇస్తారు. ఆ రకంగా దీనికి ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి దాంట్లో వాడకూడని పదార్థాలు, ప్రధానంగా ఆవుకు సంబంధించి కొవ్వు కావచ్చు, లేదా చేపకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి విమర్శలు ఏదైతే ఇది ప్రమాదకరమైంది, అభ్యంతరకరమైంది, లాభ నష్టాలు కాదు, సెంటిమెంట్కి సంబంధించిన అంశం. ఈ 3 ఏది జరిగి ఉండొచ్చు. నేను నమ్ముతున్నది ఏంటంటే తక్కువ గ్రేడ్లు, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు,
కాంట్రాక్టుల వ్యవహార శైలి కావచ్చు, లోయెస్ట్ టెండర్ మీద అతి ఉత్సాహం వల్ల కావచ్చు, అధికారులు మంచి చెడ్ల వల్ల కావచ్చు, వాడే ఇంగ్లీట్లో ఉన్న లో గ్రేడ్ ఏమైనా వాడుంటే అట్లాంటివి జరుగుండే అవకాశాలు ఉంటాయి. లేదా ఈఓ గారే ప్రస్తావించినట్టు ప్రారంభంలో వెజిటబుల్ ప్యాడ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా వాటి యొక్క గీ ఏమన్నా ఉండొచ్చా, ఇట్లాంటివి ఏదన్నా ఉండొచ్చు. వాళ్ళు కనిపెట్టారు కూడా, అడల్టేషన్ ఉందని టీటీడీ ల్యాబ్సే కనిపెట్టాయి. ఈ రెండింటినీ ఒక రకంగా చూడాలి, చివరిది ఇంకో రకంగా చూడాలి. ఇప్పుడు అలిగేషన్ వస్తా ఉంది, గతంలో కూడా ఈ కొన్ని వాడగొన్న పదార్థాలు వచ్చి అడల్టరేషన్ జరిగిందని, ఇప్పుడు కాదు, గత బోర్డు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్న బోర్డులో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ ఎందుకు చేశారు? ఈ అడల్టేషన్ ఉందనే, టీటీడీ గుర్తించిందనే కొన్ని లారీలు పంపించేశారు. అట్లాంటిది అయింటే ఇబ్బంది లేదు, వస్తాయి, చెకప్ చేస్తారు, పంపించేస్తారు. వాళ్ళ గ్రేడ్లు వాళ్ళ నామ్స్ భిన్నంగా వస్తే రిజెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు అదనంగా ఇది కలిపారంటున్నారు కాబట్టి దీనిపైన మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కలిపి ఉండుంటే, దొరికింటే, ఇప్పటివరకు దొరికినట్టుగా గుజరాత్ ల్యాబ్ చెప్పినట్టుగా ఇలా అంటున్నారు. దాంట్లో కూడా మనం రిపోర్ట్ చదువుతుంటే ఉండొచ్చు అనే అర్థమే వాడారు వాళ్ళు. ఉండొచ్చు అనేదానికి కలిపారనే దానికి మధ్య వ్యత్యాసం ఉంది. అప్పుడు ఏం చేయాలి? క్రాస్ ఎగ్జామినేషన్ పోవాలి. ఇప్పుడు మైసూర్ ల్యాబ్ పంపించామంటున్నారు, నిజమా కాదో తెలియదు, ఆ రిపోర్ట్ ఏమొచ్చిందో తెలియదు. అప్పుడు గవర్నమెంట్ ఇండియా అథారిటీగా పంపించి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. జరుగుంటే దాన్ని వాడినారా, వాడుంటే ఏ కాలంలో వాడినారు, ఇవన్నీ పైన శ్రద్ధ కన్నా దీనికి కారణం సమ్ XZYZ. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అంటారు, జగన్ గారు ఇదేం సంబంధం లేదు, దురుద్దేశంతో కూడిన వ్యవహారాలు ఆయన అంటాడు. ఉప ముఖ్యమంత్రి గారి దీక్ష చేసి మొత్తం హిందూ సమాజం చాలా ఆవేశంగా ఆయన స్పందిస్తున్నాడు. నాకు అర్థం కాదు, ఆవేశపడాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఉంటుంది, మాలాంటి వ్యక్తులకు ఉండొచ్చు, కానీ ఉప ముఖ్యమంత్రికి ఎందుకు ఆవేశం? బాధ కలగచ్చు, మీరు ఆవేశపడే పరిస్థితి కన్నా పరిష్కరించే స్థితిలో ఉన్నారు, శిక్షించే పరిస్థితిలో ఉన్నారు. దాని వైపు శ్రద్ధ పెట్టకుండా రోజుకు ఒక ఉపన్యాసం అని మాట్లాడడం అనేది మాత్రం చాలా అభ్యంతరకరం అనిపిస్తుంది. అంటే ఆ మాట అది విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళలో ఒక ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి నూనె కలిసింది తిన్నామా మనం అన్నటువంటి అనేక మంది మనోవ్యధ చెందుతున్నారు. ఇక్కడ పాయింట్ అలా అది జగనే చేయించాడు బోమన, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, లేకపోతే కనుక అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి బాధ్యులు అన్నదే తన ఆవేశంలోని ప్రథమైన అర్థం. నేనేం కాదన్ను, వాళ్ళ మీద మీకు అలాంటి అనుమానం ఉందా, ఆధారం ఉందా? నాకు బోల్డని అనుమానాలు ఉంటాయి, మీకు బోల్డని అనుమానం ఉంటాయి. మన అనుమానాలన్నీ వ్యక్తీకరించడం కాదు కదా. మీకు అనుమానం ఉంది, మీరు ప్రతిపక్షం లేరు, అనుమానం ఉంటే ఆవేశపడచ్చు, ఆందోళన చేయొచ్చు, మొత్తం ప్రజలను కూడా పిలిపియచ్చు, మనకు అన్యాయం జరిగిపోతా ఉందని. ఎందుకని మీరు ఏం చేసే పరిస్థితిలో ఆ రోజు లేరు. ఈరోజు అధికారంలో ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు ఎంక్వైరీ పోవడమే. మీ అనుమానాలు, మీ అంచనాల ఆధారంగా సున్నితమైన అంశాల్లో వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. మీకు అనుమానం ఉన్నప్పుడు గో హెడ్ పైపించి ఢిల్లీలో కూడా మీ ప్రభుత్వమే ఉంది, ఎలాంటి విచారణ అయినా చేయొచ్చు, విచారణ చేసి చాలుతారు. ఇప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది జరిగింది అనేది మీ అనుమానం, మీకు ఏదో ఆధారం అంటారు. ఆధారం అనేదానికి అర్థం కూడా లేదు. ఎందుకంటున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటివరకు పరిపాలించాడు? టెక్నికల్గా ఆలోచించినప్పుడు మార్చి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు, నైతికంగా ఆలోచించినప్పుడు ఆయన పెట్టిన చీఫ్ సెక్రటరీ, ఆయన పెట్టినటువంటి ఈఓ ఉన్నాడు కాబట్టి ఇన్ఛార్జిగా ధర్మారెడ్డి గారు 4 వరకు. ఈ 4 లోపల వాడిన లడ్లు, ఈ 4 వాటిలో లడ్లుకి ఉపయోగించిన నెయ్యిలో మీరు చెప్పిన ఆందోళన చెందుతున్న విషయాలు ఉన్నాయట్టు మీరు అంచనాకు వచ్చారా? అవగాహన, అంచనానా, ఆధారమా? ఇప్పటి వరకు మన సాయి గారు చుట్టూ మన మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో ఏఆర్ సంస్థ వాళ్ళు మనకు నెయ్యి పంపించారు టీటీడీకి. డేట్లు పక్కన పెడదాం, జూలై నెల. ఈ జూలై నెలలో వచ్చిన దాంట్లో అడల్టేషన్ ఉన్నట్టు టీటీడీ ల్యాబ్స్ గుర్తించాయి. మరింత లోతైన పరిశీలన కోసం గుజరాత్ సంబంధించినటువంటి టెస్ట్ కి పంపించినారు. వాళ్ళ నుంచి వచ్చిన దాంట్లో మనకు ప్రపంచానికి తెలిసింది ఉండొచ్చు అని అంచనా, ఏది ఎనిమల్ గీ యాడ్ అయి ఉండొచ్చు అనేది వాళ్ళ టెస్ట్లో ఉండొచ్చు అని వచ్చింది. ఇప్పుడు దేనికి సంబంధించిన ఆధారం ఇది? జూలైలో వచ్చినటువంటి నెయ్యిని చెకప్ చేసిన తర్వాత వచ్చినటువంటి అంశం. ఇప్పుడు ఇది కూడా నిర్ధారణ చేసుకోవాలంటే నేను చెప్పినట్టు ఇంకొక కాంబినేషన్కి వెళ్ళాలి. ఉండొచ్చు అనడాన్ని మనం సాధ్యం కాదు. ఖచ్చితంగా కలిపారనే అంచనాకు రావాలంటే అది ఖచ్చితంగా ఇంకో క్రాస్ ఎగ్జామినేషన్, ఇంకో లోతైన ఎగ్జామినేషన్ చేయాలి. ఇవన్నీ దేనికి తెలుస్తాయి? జూలైలో వచ్చినటువంటి ఏఆర్ సంస్థకు సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించి తెలుస్తాయి. జూలైలో వచ్చిన దాని ఆధారంగా చేసుకుని దీనికి కూడా జగన్ బాధ్యుడు అంటారా? ఇది వచ్చింది కాబట్టి గతం అంతా ఇట్లా జగన్ చేశాడని అంచనాతో మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే జూలైలో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని, జూలైలో వచ్చింది కానీ ఇంకా నిర్ధారణ చేయలేదు. మీరు నిర్ధారణ చేసి ఉంటే
నిర్ధారణకు వచ్చేసి ఉంటే జగన్ శిక్షించే తర్వాత ఫస్ట్ ఆ సంస్థకు నోటీస్ ఇవ్వాలి కదా. మీరు దురుద్దేశంతో హిందూ మతానికి ఇబ్బంది కలిగించే విధంగా టీటీడీ వాళ్ళు టెండర్ నోటిఫికేషన్ అవన్నీ ఉన్నాయి, యాక్షన్ తీసుకుంటామని. ఇవన్నీ జరిగితే మరి దాని ఆధారంగా చేసుకుని కేసు ఫైల్ చేయాలి కదా. కనీసం మీకు వచ్చినటువంటి ఆయిల్ ఏదైతే ట్యాంక్స్ ఉన్నాయో వాటిని సీజ్ చేయాలి కదా, రిటర్న్ పంపించేశారే, ఇప్పుడు ఏం విచారణ చేస్తారు? అంటే నా పాయింట్ ఏంటంటే దానిపైన ఆ కంపెనీ పైన యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు యాక్షన్ వాళ్ళు అన్ని బయట పెడతారు, మాకు వాళ్ళకి అవగాహన ఉందని. ల్యాబ్స్ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ ల్యాబ్స్ సరిగ్గా చేయకుండా పోతేనే కదా, ల్యాబ్స్ చేయకుండా సరిగ్గా దొంగ సర్టిఫికేట్లు ఇస్తే ఉత్పత్తులు భాగం అవుతాయి. అప్పుడున్న ఈఓలు ఇవన్నీ చేసుకుంటూ, అప్పుడున్న పర్చేసింగ్ కమిటీ ఇవన్నీ చేసుకుంటూ పోయి జగన్ మీద మీరు నెపం నెట్టదలుచుకుంటే అభ్యంతరం లేదు. ఇవేమీ చేయకుండా జూలైలో దొరికినటువంటి నెయ్యిని మీరు గత 5 ఏళ్ల పరిపాలనకు అంటగట్టడం అనేది అసహజంగా కనిపిస్తుంది. ఒకవేళ ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు, మీరు ఆధారం ఉంటే యాక్షన్లోకి వెళ్ళండి అనేది నా పాయింట్. రైట్. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే దర్యాప్తు అన్నటువంటిది ఒక కమిటీ వేస్తున్నాం, అది ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులతో వేస్తున్నాం అని చెప్తున్నారు. ఈలోపుగా అయితే ప్రజలు ఇది గుర్తించాలి, వీళ్ళే చేసినటువంటిది పాపం, ఆ పాపాత్ముల్ని వెనకేసుకురావద్దు అన్నదే ప్రధానమైన వాదన. ఇప్పుడు ఎవరైనా కేసుకొచ్చారు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడు మీరు అనుకుంటున్నారు, ఈ పాపాత్ముడికి మళ్ళీ ఓటేయద్దు అంటున్నారు. ఇంకా 5 ఏళ్ల తర్వాత ఓట్లేస్తారు. ఇంకొక నెలలో తేల్చేవచ్చు కదా. ఈ నెలలోనో 2 నెలల్లోనో మీరు ఒక కమిటీ వేసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని నిరూపించడానికి మీకు అవకాశం ఉంది. మీ ఆధారాలు నిజమైతే శిక్షించవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. అంత లోపల జగన్ని ప్రజలు ఏం చేస్తారు, ఏం కాపాడతారు? ప్రజలు కాపాడేది రాజకీయ నాయకులు ఎక్కడ సాయి గారు? ఎలక్షన్లో గెలిపించడం, ఓడించడమే కదా. ఇంకా అంతకుమించి ప్రజల చేతులు ఏముంది? కొడతారా వచ్చి? కొట్టడమో, లేకపోతే మీరు వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తా ఉంటే వద్దు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దండి అని అడ్డుకుంటే అది అడ్డుకున్నట్టు ప్రజలు పిలిపించచ్చు. మీరు ఆయన పైన యాక్షన్ తీసుకుంటే ప్రజలు ఏం రారు. యాక్షన్ తీసుకుంటే శిక్షించాలనుకుంటే రాజకీయ భాషలో శిక్షించాలంటే ఎలక్షన్లో ఓటేయాలి. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి మీరు గో హెడ్ వెళ్ళండి. జగన్ వెనకాల ఎవరు లేరు కదా, పైపించి ఓడించేశారు కదా. మొన్న 11 సీట్లు పర్మిట్ చేసి ఓడించి ఘోరంగా ఓడించారు. ఆయన రాజకీయ జీవితంలో ఇంత ఓటమిని ఎప్పుడు పొందలేదు, అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఒకవేళ ఇప్పుడు ఏమన్నా మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే మొత్తం రాజీనామా చేసేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి. సరే 11 ఇయ్యద్దండి ఆయనకి, 175 మమ్మల్ని గెలిపించండి, ఎలక్షన్ పోదలుచుకుంటే అంత ఆనందం ఉంటే పోయింది. మీ చేతిలో ఉన్న పని కదా. 175కి 144 మంది రాజీనామా చేసేసినారంటే ఎలక్షన్స్ వస్తాయి. 175కి 175 ఓడిస్తేనే జగన్ శిక్షణ పోదలుచుకుంటే మీ చేతిలో ఉంది. కానీ జగన్ ఏం చేయగలడు ఈ టైప్? జగన్ మంచోడా చెడ్డోడా, జగన్ తప్పు చేశాడు ఒప్పు చేసాడు మీరు నిర్ణయించండి. కానీ ఇప్పుడు ప్రజలకు చెప్పి ఏం చేస్తారు? ప్రజలు ఏమి చేయగలరు? మీకు ఏం కావాలో చెప్పండి. ప్రజల నుంచి నాకు ఇది కావాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక ప్రయత్నం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునింది ఎక్కడ? లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన వ్యవహారాలపైన మీరు యాక్షన్ తీసుకుంటా ఉంటే ఏ ప్రజలు వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నారు? కానీ ఈ సంబంధం లేని విషయాలతో మాట్లాడితే అది రాజకీయం అవుతుంది తప్ప. అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి ఇట్లాంటిది. అంటే దేవుడిని కూడా అపవిత్రం చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు నడిపేటటువంటి పార్టీ, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా తిరగబడాలి అన్నది పవన్ కళ్యాణ్ ఇస్తున్న పిలుపు. ఖచ్చితంగా తిరగబడి నిరూపించాలి కదా. ఇప్పుడు మనం ఏమన్నా నిరూపించే ప్రయత్నం చేసినామా? నిరూపించాల్సి మీరు చెప్తే తిరగబడేస్తారా? ఇప్పుడు జగన్ గారు కూడా అంటారు ఏమని, పవన్ కళ్యాణ్ గారు, ఆ కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారు దురుద్దేశంతో హిందూ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏమైనా పిటిషన్ ఇచ్చాడు? మత కలహాలు రెచ్చగొట్టడం కోసం. ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పను, ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉందని ఏకంగా చంద్రబాబు గారి పైన పిటిషన్ వేశాడు. దాన్నే క్రైటీరియాగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని కూల్చేయండి, ఈ ప్రభుత్వం వెనకాల చంద్రబాబు వెనకాల ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ నా వెనకాల వచ్చేయండి జగన్ గారు పిలిపిస్తాడు కదా. అప్పుడేం చేయాలి? దాన్ని కూడా పరిస్థితించాలి. ఇవుడు అథెంటిక్ దీంట్లో. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తినాలనా, చంద్రబాబు గారు చెప్పింది తినాలనా, జగన్ చెప్పింది తినాలనా? ఎట్లింటారు? కాబట్టి మీరు ఎవరు పిలిపిస్తున్నారు? ఎవరు మీ మాటే కరెక్ట్? మీరు నిరూపించేస్తే, నిరూపించకుండా రండి భావోద్వేగం ఉపన్యాసం ఎందుకు చెప్తున్నారు? శిక్షించకుండా ఉపన్యాసాలు ఎందుకు? శిక్షించండి, అదే కదా పరీక్ష. ఇప్పుడు ఒకవేళ శిక్షించేదానికి ముందుకు వస్తే, ఆధారాలతో నిరూపిస్తే, అప్పుడు వైసీపీ కార్యకర్తలు ప్రజల్లో ముందుకు వస్తే అప్పుడు అభ్యంతరం. ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీఆర్ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో వాళ్ళు ఉన్నారా లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఎవరేం చేయగలిగినారు? తప్పు చేస్తే ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? తీసుకోండి, రేపు కూడా తీసుకోండి, తప్పేముంది? అప్పిరెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు, ఇదేం చిన్నోళ్ళ మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చుట్టూ ఉన్న కీలకమైన వ్యక్తులు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టారు, ఎవరు అడ్డుకున్నారు? లీగల్ గా పోయారు తప్ప ఎవరు అడ్డుకోలేరు కదా. కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి వైసీపీ వాళ్ళు వచ్చేయండి అంటే మీరు నిరూపించేయండి, వాళ్ళు రావాల్సింది, ఆ పార్టీ పని అయిపోతున్నాడు. కానీ మీ చేతిలో ఉన్న పని చేయకుండా మాట్లాడితే ఏం లాభం? రైట్. అంటే ఇక్కడ దర్యాప్తు
రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో చెయ్యాలన్నటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటిది. అది కరెక్ట్ పరిష్కారం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి స్వీయ అనుభవం కూడా ఉంది. స్వీయ అనుభవం ఏమంటున్నానంటే, మీకు గుర్తుంది రమణ దీక్షితులు గారి వ్యవహారం. రమణ దీక్షితులు గారు తిరుమల ఆలయంలో తవ్వకాలు జరిగాయని, గొప్పనీతుల కోసం జరిగాయని, పింక్ డైమండ్ అని ఆయన తీవ్రమైన ఆరోపణలు ఆ రోజు చేశాడు. చేసినప్పుడు నేను వ్యక్తిగతంగా కానీ, నాలాంటి వాళ్ళు చాలా మంది కానీ, రమణ దీక్షితులు చెప్పిన విషయాలు జరుగుండే అవకాశం లేదు, తిరుమల ఆలయం లాంటి ఆలయాల్లో ఇట్లా జరిగే అవకాశం లేదు. ఆ రోజు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. కానీ ఆయన దేవుడు తర్వాత దేవుడు స్థానంలో ఉండేంత ప్రధాన అర్చకుడుగా దేవుడు ప్రజల మీద సెంటిమెంట్ ఉంది, దశాబ్దాలుగా ఆడ పనిచేశాడు, ఆయన మాటలకు ప్రజల్లో సహజంగా విలువ అనుమానం వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని విచారణ జరిపి, మేము సిబిఐకి అడగల, విచారణ జరిపి మంచెడ్డలు తేల్చి ఆయన తప్పుడు ఆరోపణలు నిరూపించి ఆయన ఉద్యోగం నుంచి తీసి పడేయండి అని మేమైతే మాట్లాడాం. కానీ ఆయన ఏం చేశాడు? ఉద్యోగం నుంచి తీసాడు, భరేసినాడు, సస్పెండ్ చేశాడు, విచారణ జరిపే ప్రయత్నంలో ఏదేదో చేసినాడు. చివరకు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాశాడు. ఏం రాశాడు? మేము విచారణ చేశాం, సున్నితమైన అంశం, ఆడ ఏమీ లేదని తేలింది, అయినప్పటికీ ప్రజలు అనుమానం ఉంది, ప్రజల అనుమానాలు నివృత్తి చేయలేకపోయినాము. కారణం ఆడేదో జరిగిందని కాదు, ఈ రాజకీయపరమైన సొసైటీ రాజకీయమైన అభిప్రాయాలతో రాజకీయ రంగు పులుముకునింది. సో మా విచారణ కన్నా మీరే జోక్యం చేసుకొని పరిశీలించి వాస్తవాలను శ్రీవారు భక్తులు చెప్పి దీని సమస్యకు ఒక ముగింపు పలకండి అని చీఫ్ మినిస్టర్ హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోపించలేదు, రమణ దీక్షితులు ఆరోపించాడు. ముఖ్యమంత్రి హోదాలో విచారణ జరిపి ఆయన ఈ నిర్ణయానికి వచ్చినాడు. ఇప్పుడు స్వయంగా చంద్రబాబు గారు ఆరోపించేసినాడు, జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు జగన్ అనేసి. ఇప్పుడు మీ నాయకత్వం వేసే సిట్టుకు ఏం వ్యాలిడిటీ ఉంటుంది? వాళ్ళు నిజం చెప్పొచ్చు కాక, వేసే సిట్ అధికారుల పట్ల నాకు అభ్యంతరం లేదు, కానీ దానికి ఒక శాంటిటీ రాదు. మీకు ఇంకొక ఉల్టాగా పోండి, వివేకానంద రెడ్డి కేసు మహంతి గారిని వేశారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. కానీ మహంతి గారిని వేస్తున్నట్టు వేసేసి ఏం చేసినాడు? ప్రెస్ మీట్ పెట్టాడు. ఆల్రెడీ మీద విమర్శించారనుకోండి చంద్రబాబు గారు చేశారని, నేరుగా మీ కుటుంబ సభ్యులు మీరే చంపుకున్నారని చెప్పేసినాడు. వెంటనే ఇదే అంశంలో సునీత గారు జగన్ గారు ఎవరు అనుకుంటాను కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనే జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఆయన నాయకులు సిట్ అట్ట పనిచేస్తాను, వెంటనే కోర్టు స్టే ఇచ్చి సిబిఐకి ఇచ్చింది. రేపు ఇదే జరుగుతుంది. మీరు సిట్ వేస్తే, సిట్ ఇంకా వేయలేదు, వేస్తే జగన్ గారు కానీ ఇంకోరు కానీ నా మీద డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలిగేషన్స్ చేసేసిన తర్వాత ఆయన కింద ఉన్న సిట్ ఏం పనిచేస్తుందని వెళ్తే ఖచ్చితంగా కోర్టు తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. కోర్టు పరిశీలించి సిట్ వద్దు, జ్యుడిషియరీనో ఇంకోటో సిఫార్సు చేసేదానికన్నా చంద్రబాబు గారు ఆ రోజు ఏదైతే లైన్ తీసుకున్నాడో అదే లైన్తో హైకోర్టు చీఫ్ జస్టిస్కో లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కో లేఖ రాసి ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసి రిటైర్డ్ జడ్జినో సిట్టింగ్ జడ్జితోనో విచారణ చేసి మంచి అడ్డలు తేల్చమని దీనికి ఒక ముగింపు పలికితే తెలుగుదేశానికి మంచిది, టీటీడీకి అంతకన్నా మంచిది. బట్ అట్ట కాకుండా సిట్టు ఇది పరిష్కారం కాదు. రైట్. అంటే ఒకప్పుడు తిరుమల వ్యవహారాన్ని 2019 ఎన్నికలకు ముందు రమణ దీక్షితులు స్టేట్మెంట్ ద్వారా జగన్ వాడుకోవడానికి ప్రయత్నించాడు కాబట్టి రమణ దీక్షితుల ద్వారా ఇవాళ అదే విధమైనటువంటిది రివర్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే పాపం వెంటాడింది అనుకోవచ్చా? అంటే పాపం రమణ దీక్షల ద్వారా వచ్చుండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ డెసిషన్స్ లో వచ్చుంటాయి పాపాలు. ఆయన నియమించిన అధికారులు, ఆ అధికారులు తీరుతెన్నులు, ఆ పాపాలు రాజకీయాల పాపాలంటే తప్పు కాదు. ఇప్పుడు ఆ రోజున రమణ దీక్షితులు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎండార్స్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి వచ్చాక ఏ విచారణ వేయలేదు కదా దాని మీద. ధర్మారెడ్డి గారు పింక్ డైమండ్ ఏది లేదన్నాడు మీరు నియమించిన అధికారి. కాబట్టి ఖచ్చితంగా రమణ దీక్షితుల్ని రాజకీయంగా వైసీపీ వాడుకుందన్న విమర్శ న్యాయమైంది, దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ ఆ పనే మేము కూడా ఇప్పుడు చేస్తాము ఇండైరెక్ట్ గా అని తెలుగుదేశం పార్టీ అనుకుంటే అనుకోవచ్చు గాక, కానీ ఆ రోజున్న గ్రావిటీ ఈ రోజు రాదు. ఎందుకు రాదంటే అది కరెక్ట్ అని కాదు. నేను చెప్పాను కదా, రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు ఆస్తో దూరం కాదు, గుప్త నిధులు ఉండే ప్రసక్తే లేదు, ఆయన పైన విచారణ చేసి శిక్షించాలని చెప్పిన వాళ్ళు నేను ఒకని. బట్ ఆ రోజు ఏంటంటే దేవుడు దగ్గర ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి, కొన్ని రాష్ట్రాలకు పోతే రమణ దీక్షితుని డాలర్ శేషాద్రిని వాళ్ళే దేవుడుగా చూస్తారు. అలాంటి ప్లేస్లో ఉన్న ఆయన ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి కారణాలు ఏమైనా జరిగిపోయినాయని చెప్పినాడు. అందువల్ల అలజడి క్రియేట్ అవుతుంది. అప్పుడు జగన్ గారికి వచ్చిన అసెప్ట్ ఏంటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టీటీడీలో ప్రధాన అర్చకుడే ఈ విమర్శ చేశాడు కాబట్టి ఇది కరెక్ట్, దీనిపైన సంగతి తేల్చనని అన్నాడు. ఆయనకి ఒక అవకాశం దొరికింది. ఆయన కరెక్ట్ అని నేను అనట్లేదు, ఎందుకు కరెక్ట్ కాదు, ఆ రోజు కరెక్ట్ కావచ్చు, ఆ తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత దానిపైన విచారం లేదు.
పైపించి మీరు నియమించిన ధర్మారెడ్డి గారు ఏకంగా పింక్ డైమండే లేదన్నారు, ఇంకా పోయేది ఏందని అన్నాడు. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ రాజకీయం చేయడానికి జగన్ గారికి ఒక అవకాశం దొరికింది. ఏంటంటే ప్రధాన అర్చకులు ఆరోపణ చేశారు కాబట్టి దాన్ని సెండ్ ఆఫ్ చేస్తే ఈయన చేసినాడు. ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంది, ఈఓ గారు ఇంకొకరు మీలాంటి మీడియా ఛానల్లో నాలాంటి న్యూట్రల్ పర్సన్ పేరుతో ఉండేవాళ్ళు అలిగేషన్ చేస్తే దానిపైన చంద్రబాబు గారు స్పందిస్తే అర్థం ఉంటుంది. అట్లా కాకుండా చంద్రబాబు గారు అలిగేషన్ చేసి పడేసినాడు. కాబట్టి దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ రాజకీయం చేసినాడు కాబట్టి నేను ఈ రాజకీయం చేస్తానంటే చేయొచ్చు కాక, కానీ ఆ రాజకీయంకు ఉన్న ప్రాధాన్యత ఆ రోజున్న భౌతిక పరిస్థితి వేరు, ఈ రోజున్న భౌతిక పరిస్థితి అలాంటి వర్కౌట్ ఈ రోజు కాదని నేను అనుకుంటున్నాను. తిరుమల కొండ వ్యవహారంలో ఇంతవరకు ఇంత ఇష్యూ జరుగుతుంటే ధర్మారెడ్డి నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి? తప్పు చేయకపోతే మాట్లాడి ఉండాలి కదా. ఆయన తప్పు చేశాడా తప్పు చేయలేదా అనేదానికన్నా ధర్మారెడ్డి గారి విషయంలో అందరికన్నా బాధపడుతూ ఉండేది వైసీపీ వాళ్ళు. ఈ టైంలో ఆయన రిటైర్డ్ అయిపోయినాడు, ఎందుకు స్పందించలేదు? స్పందించడం అంటే జగన్ గారు కరెక్ట్ అని చంద్రబాబు గారు తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. తన హయాంలో నెయ్యి ఎలా కొనుగోలు చేసేవాళ్ళు, ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది, ఎట్లాంటి స్టెప్స్ తీసుకున్నామో ఉన్నట్టు చెప్పాలని అయితే సమాజం కోరుకుంటా ఉంది. ఒక యాంగిల్ సమాజం జనరల్ మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఆయన బాధ్యత కదా, లేదా ఆ రోజు ఉన్నటువంటి ఇంకా టీటీడీ చైర్మన్ అయితే పొలిటీషియన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పందించాలి కదా అనే మాట పైపెచ్చి ఆయన 5 ఏళ్ళు టీటీడీలో తిరుమలను పర్యవేక్షించాడు. అంటే ఆలయ వ్యవహారాలే కదా కీలకమైంది నెయ్యి లడ్లు. కాబట్టి 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు కాబట్టి పైపెచ్చి ఆయన టార్గెట్ చేస్తూనే తెలుగుదేశం పార్టీ మాడుతాను. ఇప్పుడు ఆ రోజు ఈఓలుగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. అనిల్ కుమార్ సింఘాల్ అనే ఒక ఆయన ఉన్నాడనే విషయం కూడా ఎవరు తెలియదు, బహుశా మీకు నాకు తెలిసి ఉండొచ్చు. 1.5 year ఉన్నాడు వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత. తెలుగుదేశంలో 2 ఏళ్ళు ఉన్నాడు, 1.5 year ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నట్టుగా ఊరికి ప్రపంచానికి తెలియదు. జవహర్ రెడ్డి గారు ఉన్నారు, కానీ జవహర్ రెడ్డి పేరు కూడా ఎవరు తీయట్లేదు. ఓన్లీ ధర్మారెడ్డి గారి పేరు తీస్తున్నారంటే దీనికి 2 కారణాలు. ఆయన కేంద్రీకృత ఉండడం, ఆయన కోసం ప్రత్యేక నిర్ణయాలు చేయడం, తిరుమలలో స్పెషల్ ఆఫీస్ తీసుకోవడం, ఆ తర్వాత 2 ఏళ్ళు ఆయన కోసం ఈఓ పోస్ట్ పెండింగ్ లో పెట్టి ఆయన ఇన్ఛార్జిగా పెట్టడం. ఇవన్నీ చూసినప్పుడు ఇది అనాధికారికంగా టెక్నికల్ గా ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టుగా సమాజం భావిస్తుంది కదా. ఇప్పుడు ఈఓగా పెట్టలేరు, తెలివిగా ఈఓని పెట్టకుండా ఎన్రోల్ ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్సి 1 రోజు 2 రోజులు 2 సంవత్సరాల ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి ఈయన ఏమైనా చేసుకుంటాడనే ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే వచ్చి దీన్ని స్పందించడం ద్వారా నిజాలు చెప్పడంతో పాటు బాధ్యత కదా అని వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన రాకపోవడానికి కారణం ఆయనే చెప్పాలి. కానీ ఖచ్చితంగా ఏదైనా నిబంధనలకు వ్యతిరేకం అయితే తప్ప బయటకు వచ్చి ఎవరిది తప్పు ఎవరు ఒప్పు నేను చెప్పనట్లేదు. 5 ఏళ్ల కాలంలో కానీ ఇన్ జనరల్ గా అంతకుముందు కూడా ఆయన 5 ఏళ్ళు కొండ మీద పనిచేసినాడు. జనరల్ ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు ఉన్నారు. ఐవీఆర్ కృష్ణారావు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనకి ఆయనకి ఏం సంబంధం లేకుండా ఆయన ఎందుకు ఏమేమి స్పందించాడు? నాకున్న అవగాహన మేరకు తిరుమల తిరుపతి ఇట్లాంటి చేయడానికి స్కోప్ లేదు, జనరల్ అసెస్మెంట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పరిశీలించాడు కాబట్టి. రెండోది, మీరు అలిగేషన్ చేస్తున్నట్టే మీకు ఏ సమాచారం విచారణ జరిపి వాళ్ళు కఠినంగా శిక్షించండి, లేకపోతే తప్పు చేసినట్టు క్షమాపణలు చెప్పండి సమాజానికి. కరెక్ట్ స్టేట్మెంట్. ఆయన లేడు ఈ 5 ఏళ్ళు, కానీ ఈ జనరల్ ప్రాస్పెక్ట్ లో ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంది ఎట్లా పోతుంది అన్ని వ్యవహారాలు. మరి 5 ఏళ్ళు ఆయన సంబంధం లేని అందులో బీజేపీ ఏమో ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ఎరగదీస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంటిపై గడబోయినారు. అలాంటి కోర్ కమిటీలో ఉన్న ఆయన ఐవీఆర్ కృష్ణారావు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు నియమించిన అధికారిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు స్పందించకపోవడం ఏంటి అనే భావన వైసీపీ శ్రేణుల్ని తొలుస్తా ఉంది. ముఖ్యంగా స్పందించలేదు కాబట్టి తప్పు చేసినాడేమో అనుకొని మీరు అనుకున్నట్టే, మీరు అనుకోలేదు కానీ అట్లాంటి ప్రశ్న వస్తా ఉంది సమాజంలో అనేది అది కూడా అనుకుంటారు. కాబట్టి ధర్మారెడ్డి గారు టెక్నికల్ గా తప్పు అయితే తప్ప నేరుగా తప్పు ఆయన తప్పు చేశాడని కాదు. మాజీ 1 month 2 months 3 months అయింది ఆయన రిటైర్ అయ్యి. ఈ టైంలో రాకూడదు పబ్లిక్ గా అనేది ఏమన్నా ఉంటే నేను చెవిలేను, కానీ నాకు తెలియదు ఆ రూల్స్. అదర్ దెన్ అది లేకపోతే మాత్రం ఆయన బహిరంగంగా వచ్చి ఏమి జరిగింది ఎట్లా ఉంటుందనే ప్రాసెస్ చెప్తే ఈ సమస్యకి చాలా వరకు ముగింపైనట్టు. రైట్. అంటే ఉట్టి ఒక ఈవో డిసైడ్ చేస్తారా నెయ్యికి సంబంధించి కానీ ఏదైనా కొనుగోళ్ళు, లేదు దానికి ఏదన్నా ఓ అధికార వ్యవస్థ ఉంటుందా? తిరుమలలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అధికార వ్యవస్థ, అంటే ల్యాబ్ ఉంది, మైక్రోబయాలజిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళు అడల్ట్రేషన్ గుర్తించేస్తారు. టీటీడీ నామ్స్ కు భిన్నంగా అడల్ట్రేషన్ ఏదైనా జరుగుంటే గుర్తించేస్తారు. ఫస్ట్ మైక్రో లెవెల్లో, అంటే దాంట్లో ఏ ఫ్యాట్ కలిసింది, జంతువులదా వెజిటబుల్ అనేది మైక్రో లెవెల్ పోవడానికి మాత్రం టీటీడీలో ఇష్టపడలేదు. నిజానికి అవసరం కూడా లేదు. అంటే టీటీడీకి ఏం కావాలి? నా నామ్స్ ప్రకారం నెయ్యిలో పాలు ద్వారా ఇచ్చిన వెన్న ద్వారా తప్ప ఇంకేం వాడకూడదు, ఇంకేం వాడినా కనిపెట్టే వ్యవస్థ టీటీడీలో ఉంది. అది ఏంటి అనేది వ్యవస్థ లేదు. అంత అవసరం ఉంది.
నాకు సంబంధం లేని వ్యవస్థ, నాకు సంబంధం లేని విషయం గవర్నమెంట్ వేస్తే దీనికి పంపించేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది దశ అయిన తర్వాత దీనికి ఒక బోర్డు సభ్యులతో ఒక కమిటీ ఉంది, అంటే పర్చేసింగ్ కమిటీ అంటారు. ఆ పర్చేసింగ్ కమిటీ రోజు పరీక్షించగానే వాళ్ళే టెండర్ల ఫైనలైజేషన్ లో కీలక పాత్ర వహిస్తారు, పర్యవేక్షించవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాళ్ళ సబ్ కమిటీ లాగా ఉంటుంది. వాళ్ళందరూ దీన్ని ఆమోదిస్తేనే మళ్ళీ బిల్లులు శాంక్షన్ కావడం ఉంటుంది. అంటే కీలకమైన పాత్రని వీళ్ళు తర్వాత ఎఫ్ఎన్సిఓ, జేఈఓ, ఈఓలు పాత్ర ఉంటుంది బిల్లులు శాంక్షన్ చేయడం, యాక్సెప్ట్ చేయడం. ఈ పర్చేసింగ్ కమిటీలో అనూహ్యంగా పార్థసారి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, శివకుమార్ ఉన్నారు, అదేవిధంగా కొంతకాలం కరుణాకర్ రెడ్డి కూడా బోర్డు ఉన్నప్పుడు ఉన్నట్టున్నాడు, తర్వాత మోహిత్ రెడ్డి ఉన్నట్టున్నాడు, ప్రశాంతి గారు ఈరోజు ఉన్నారు, వైద్యనాథన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ సబ్ కమిటీగా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేరుగా వచ్చి ఛాలెంజ్ చేయాలి, నేను పర్చేసింగ్ కమిటీలో ఉన్నాను, 5 ఏళ్ల పాటు నేనున్నాను, మా అన్న జగన్ అన్న చెప్పినట్టు అక్కడ ఏమీ జరగలేదు, నాది బాధ్యుడిని, నేను పర్చేసింగ్ కమిటీలో ఉన్నాను. ఆయన చెప్తూ ఇంకో సవాల్ కూడా చేయాలి. నాతో పాటు సహచర సభ్యులుగా ఉన్నటువంటి ఏమిరెడ్డి ప్రశాంత్ గారు, బహుశా ఆయన 5 ఏళ్ళు ఉన్నట్టుంది, పార్థసారథి గారు, ఈరోజు ఒక ఆమె తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇంకొక ఆయన పార్థసారథి గారు కేబినెట్ మంత్రి, ఆయన కూడా నాతో పాటు సహచర సభ్యుడిగా ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అక్కడ ఏం జరగలేదు పర్చేసింగ్ కమిటీ మెంబర్గా, మీరు ఛాలెంజ్ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టు, మాకు తెలుసు, మేము సత్యాన్ని అని ఛాలెంజ్ ఆయన ఎందుకు చేయలేకపోతున్నాం నాకు తెలియట్లేదు. మొత్తం గందరగోళం ఉంటుంది వైసీపీ వ్యవహారాలు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఇది సిస్టమ్. మూడు దంతర్లు ఉంటాయి, టెక్నీషియన్స్, పర్చేసింగ్ కమిటీ, హైర్ అఫీషియల్స్ కాండి. దీంట్లో కీలకంగా పాత్ర వహించేది టెక్నీషియన్స్ అండ్ పర్చేసింగ్ కమిటీ. దీన్ని దాటుకొని పోతుంది. నేను అనుకుంటుంది ఏదైనా జరుగున్నా ఇది అందరూ సర్టిఫికేట్ చేస్తేనే కదా. కాబట్టి ఇది ఈఓ స్థాయిలో, చైర్మన్ స్థాయిలో అవకాశమే లేదు. ఇంకా ముఖ్యమంత్రి గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది రాజకీయం కాబట్టి ఆయన పేరు వాడుతున్నారు. రైట్. అంటే ఈవేళ ఈ మొత్తం ఎపిసోడ్లో తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్య అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే సిట్ వరకు పరిమితం అవుతుంది. ఈ అలా కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ లేకపోతే ఇంకొకటో చెయ్యాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉందా, లేకపోతే కనుక కోర్టు జోక్యమే కరెక్ట్ అనుకుంటున్నారు? కేంద్రం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు, మంచిది కూడా. కేంద్రం జోక్యం అంటే ప్రెజర్ బిల్డప్ కోసం కేంద్రం తప్ప కోర్టులు జోక్యం చేసి ఇప్పుడు మేము విచారణ జరిపిస్తుంటే వద్దు, మేము జరుపుతామనే అధికారం వాళ్ళకు ఉండొచ్చు, కానీ మంచిది కూడా కాదు, మిత్రపక్షం జరగదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదిస్తే గౌరవప్రదంగా సిబిఐని కోరచ్చు. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ రాస్తే వాళ్ళు ఒప్పుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం రాయాలి, రాయకుండా కూడా వాళ్ళు రావచ్చు. బట్ అది మిత్రపక్షం, అది మంచిది కూడా కాదు ఫెడరల్ వ్యవస్థలో. అదన్నా చేయాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే చీఫ్ జస్టిస్ అప్పుడు ఇండియాకో చీఫ్ జస్టిస్, ఇండియాకి రాయడమే బెటర్ సుప్రీంకోర్టు. ఎందుకంటే దేశంతో ప్రపంచం అంతా చర్చ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాసి మీరు ఒక ఎగ్జిక్యూట్ చేయండి సార్ ప్రాసెస్ అని అడగడం. ఈ 2 మార్గాలు గౌరవప్రదంగా ఉంటాయి పరిష్కారం. ఇది కుదరకపోతే ఏమవుతుందంటే సాయి గారు, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేశారు, అప్పటికి సిట్ వేస్తున్నారని ఆయనకి తెలియదు, తెలుసుండొచ్చు కానీ టెక్నికల్ గా లేదు. రేపు మీరు సిట్ వేస్తే సిట్ని సవాల్ చేస్తూ జగన్ గారు పోవడానికి నమ్మకం ఏముంది? ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన ఆయన తన అధికారులతో నా మీద అలిగేషన్ చేయడానికి మరో ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి వెళ్తే మళ్ళీ రాద్ధాంతం అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం పోయో సుబ్రహ్మణ్యం స్వామి ద్వారా కాకుండా గౌరవప్రదమైన ముగింపు పలకాలంటే మీరు సిట్ వేస్తారు, సుబ్రహ్మణ్య స్వామి గారి కేసు ముందుకు వచ్చి నో అక్కడ జడ్జిని వేస్తారంటే మీకు ప్రారంభంగా చాలా ఇబ్బంది కదా, రాజకీయంగా డిసప్పాయింట్ అవుతుంది కదా. కాబట్టి చంద్రబాబు గారే 2 మార్గాలు, ఒకటి సిబిఐ కోరతారా లేదా సిట్టింగ్ జడ్జి. నాకు చంద్రబాబు గారు వేసే కమిటీ పట్ల అవనమ్మకం కాదు, జరిగిన ప్రాసెస్ లో బరస్ట్ అయిపోయింది అది. ఆ రీత్యా ఆయన జ్యుడిషియరీ బెటర్ అని నేను అనుకుంటాను. వీళ్ళు రాస్తే అవుతుంది, రాయకపోతే సుబ్రహ్మణ్య స్వామి కేసు లేదా ఈ సిట్ వేస్తే దాన్ని సవాల్ చేస్తూ జగన్ గారు వేసే కేసు నిర్ణయిస్తారు. అంటే తిరుమలలో గతంలో మీరు అక్కడే సుదీర్ఘకాలం పాటు ఉన్నారు, ధర్మారెడ్డి లాగా ఒక 5 ఏళ్ల పాటు అట్లాగా స్థిరంగా ఉండిపోయినటువంటి ఈవోలు ఎవరైనా ఉన్నారా? 5 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నాడు కదా శ్రీనివాసరాజు. ఆయన రికార్డు బద్దలు కొట్టాడులే, వీళ్ళిద్దరూ పరస్పరం రికార్డులు బద్దలు కొట్టుకున్నారు. శ్రీనివాసరాజు 9 ఏళ్ళు ఉన్నాడు. అంతకుముందు మీకు గుర్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సాంబశివరావు గారు ఎవరో ఆయన అనుకుంటున్నాను, సాంబశివరావు గారు 9 ఇయర్స్ ఉన్నాడు. ఆయన కూడా 10 ఇయర్స్ ఆయన పీరియడ్ అంతా ఉన్నాడు. జేఈఓ తిరుమలగా సాంబశివరావు, పేరు నాకు గుర్తులేదు, సాంబశివరావు అనుకుంటున్నాను, ఆయన ఉన్నాడు. ఆ తర్వాత శ్రీనివాసరాజు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమించారు, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగి మొత్తం మీద ఆయన 9 ఏళ్ళు దాకా ఉన్నట్టున్నాడు, 8-9 ఏళ్ళు. మన ఈయన ధర్మారెడ్డి గారు తిరుమల అంటే ఈవోలు ఊరు అట్లా ఇట్లేరు సాయి గారు. ఆయన సాంబశివరావు గారు ఎవరో పేరు తెలియదు, ఆయన జేఈఓ తిరుమల.
శ్రీనివాసరాజు గారు జేఈఓ తిరుమల హైయెస్ట్ పీరియడ్. ఈయన జేఈఓ టెక్నికల్గా సూట్ కాదు, ఎందుకంటే ఈయన ఐడిఎస్ కాబట్టి. ఈయన స్పెషల్ ఆఫీసర్ పేరుతో హావాదాలో ఈయన అంతకన్నా ఎక్కువ కాలం ఉన్నాడు. హైయెస్ట్ కాలం ఈఓలు ఎవరైనా ఉంటే మన అనిల్ కుమార్ సింఘాల్ గారే. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ బయట రాకూడదు, కానీ తెలుగుదేశం పీరియడ్లో 2 ఏళ్ళు, వైసీపీ పీరియడ్లో 1.5, ఆయనకు పక్కాగా తెలుసు 2 ప్రభుత్వాలు ఏమైనా. ఇప్పుడు ఆయన బహుశా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాడు, ఆయన ఎక్కువ కాలం ఉన్నాడు. మాజీ ఈఓలు చాలా మంది సమాజ రమణాచారి గారు, అజయ్ కల్లాం గారు, దొండపాటి సాంబశివరావు గారు వివాదరహితులు. వాళ్ళ పట్ల రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా టీటీడీ విషయాల్లో చాలా కరుగ్గా ఉన్నారు అనే పేరులో దొండపాటి సాంబశివరావు గారు చంద్రబాబు గారు నియమించినారు, అజయ్ కల్లాం గారు చంద్రబాబు నియమించారు, రమణాచార్య గారు రాజశేఖర రెడ్డి గారు నియమించారు. తర్వాత ఏపీఎన్ శర్మ గారు చాలా మంచి ఆఫీసర్, ఇప్పుడు ఉన్నారో ఎక్కడున్నారో నాకు తెలియదు, రిటైర్ అయిపోయింటాడు, ఆయన మంచి ఆఫీసర్. గారిని కూడా అప్పుడు నియమించినట్టున్నారు. అప్పుడు ఐఆర్ కృష్ణారావు గారిని రోసయ్య గారు చంద్రబాబు గారిని జగన్ మన రాజశేఖర రెడ్డి గారిని నియమించారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఇదన్నా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. మాజీ ఐఏఎస్ లో కొంతమంది వివాద రహితులు ఉన్నారు. వివాద రహితులు నచ్చిన వాళ్ళు కొన్ని కాంట్రవర్సీ, రమణాచారి గారు, అజయ్ కల్లాం గారు, ఇప్పుడు దొండపాటి సాంబశివరావు గారు తెలుగుదేశం పీరియడ్ లో నియమించారు, చాలా మంచి ఆఫీసర్ ఆయన కూడా. ఇట్లాంటి వాళ్ళతోనే కమిటీ చేయండి, లీస్ట్ బాదర్ అబౌట్ సాంబశివరావు గారు. ఇట్లాంటి అంటే మళ్ళీ కృష్ణయ్య గారు ఉన్నారు కదా ఇప్పుడు ఏపీఐఏసీ చైర్మన్, సారీ ఆయన ఏదో కమిటీ వేసినట్టు కొత్తగా, ఆయన కూడా ఇప్పుడు అన్నిటికన్నా మించి మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా 6 నెలలు ఈవోగా ఉన్నాడు. వీళ్ళు చాలా మంది ఉన్నారు, ఈవోలో 10-15 మంది ఉన్నారు. దీంట్లో వివాద రహితులు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసే ఐఏఎస్ లో రమణాచారి గారు లాంటి వాళ్ళు, దొండపాటి సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, కొంత అజయ్ కల్లాం గారి విషయంలో రాజకీయ కారణాలతో తెలుగుదేశం పార్టీ విభేదించవచ్చు, కానీ బట్ ఈవోగా ఏ సినిమా చంద్రబాబు గారు అభినందనీయ పాత్ర ఆయన పోషించాడు. ఇట్లాంటి నాన్ కాంట్రవర్షియల్ ఈవోలు సర్వీస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు పెట్టండి, అయితే సర్వీస్ లో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ గారు లాంటి వాళ్ళన్నా పెట్టి చేయండి. జవహర్ రెడ్డి గారు కూడా ఈవోగా పనిచేశారు. కాబట్టి ఇది మధ్య మార్గం. ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ ఏమంటారు ఈ స్టడీలు, ఈ విచారణ పెడుతూ మళ్ళీ రాద్ధాంతం చేసే బదులు గౌరవప్రదంగా ముగించేద్దాము, ఎందుకు ఈ రాద్ధాంతం అనుకోదలుచుకుంటే మాజీ ఈఓలతో వివాద రహితులతో వేయడం ద్వారా ఖచ్చితంగా దీని మధ్య. ఇంకోటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఆయన ఈఓ కాదు, ఏమీ కాదు, కానీ టీటీడీలో ఎలాంటి సంస్కరణలు చేయాలో అద్భుతమైన రిపోర్ట్లు ఇచ్చినాడు. అంటే అట్లాంటి వాళ్ళని వివాద రహితులను పెట్టేసి అన్న ముగించండి, అప్పుడు విచారణ లేకుండా ఫుల్ స్టాప్ పడేదానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఓవరాల్గా ఈ తిరుమల ఎపిసోడ్ మొత్తం చూసినప్పుడు ఇది రాజకీయంగా ఆరంభమైందా, లేకపోతే భగవంతుడు ఈ ఇష్యూని బయటికి తీసుకురావడానికి చంద్రబాబు గారిని వినియోగించుకున్నారు, ఆయన చేత మాట్లాడించారు అని భావిస్తున్నారు? భగవంతుడు నమ్మకం, తప్పు చేసిన వాళ్ళని ఆయన శిక్షిస్తాడు, ఆయనకి ఇంకొక సిఫార్సు అవసరం లేదు అనేది నమ్మకం. చంద్రబాబు గారికి ఎందుకు చెప్తారు, ఆయనే శిక్షించేస్తాడు కదా, ఆయన చేతిలో పాశుపతాస్త్రం పెట్టుకొని ఇంకోని అడుక్కోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఆయన ఈ మధ్య కాలంలో నేత్ర ఇదే తెరిచాడు కళ్ళు అంటున్నాడు. నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు రాత్రి ఏకాంత సేవ ద్వారా ఆయన నిద్ర పెడతారు, ఆ తర్వాత ప్రారంభంలో దర్శనం ఇది సేవ ద్వారా మళ్ళీ లేపేస్తారు. అంటే ఇప్పుడు 1 గంట కూడా నిద్రపోయి ఇట్లా 2 గంటలు 3 గంటలు ఇక ఆ టైం తప్ప మేల్కొనే ఉంటాడు ఆయన టెక్నికల్గా. అంటే ఇప్పుడు కొత్తగా తెలిసేదే ఉంది. కాబట్టి దేవుడు పరిష్కారం అనేది మన చేతిలో, మనం మాట్లాడడం అనేది అర్థం లేని విషయం. కొంతమంది మాట్లాడే మాటలు అర్థం లేని విషయం. దేవుడు శిక్షించదలుచుకుని ఆయనే శిక్షించుకుంటాడు. మనుషులుగా మనల్ని ఏం శిక్షించుకోవడం మంచిది తప్ప, దేవుడు ఈయనకి చెప్పినాడు, ఆయనకి చెప్పినాడు, ఇప్పుడు ఈయనకి చెప్పినాడు ప్రెస్లో అట్లా మాట్లాడమని, జగన్కి జరగడం అట్లే చెప్పారంటారు కదా వాళ్ళు. ఈ తప్పునైనా చంద్రబాబు తప్పు చెప్తున్నాడు, నువ్వు నన్ను ఈ ప్రతిష్టను కాపాడని జగన్కి చెప్పినాడని చెప్పారని రేపు నుంచి వాళ్ళంటారు. అదేమైనా అయ్యే పని కాదు కదా. కాబట్టి దేవుడు అనేది నమ్మకం. దేవుడు నిజంగా శిక్షించుకుంటే ఆయన ఇంకొకరు చెప్పడు, ఆయనే శిక్షిస్తాడు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇది పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది రాబోయేటటువంటి రోజులలో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేస్తున్నది అనుకుంటున్నారా? పర్ఫెక్ట్గా ఆధారాలు ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద సవాలే. పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పిన విషయాలు ఆధారాలు ఉంటాయి. నేను నమ్ముతుంది అది అవకాశం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పరిష్కారం అవుతుందా? 2 రకాలుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నేను చాలా మంది అధికార పార్టీ నాయకులను కూడా అడిగినాను, పేర్లు చెప్పను, కానీ ఏంటంటే అందరూ నర్వస్గా ఫీల్ అవుతున్నారు. జరిగిందా లేదా అన్నది కాదు భయపడుతోంది, దేవుడి దగ్గర ఉండే అత్యంత పవిత్రంగా భావించే లడ్డుల విషయాల్లో మాట్లాడడానికి తప్పుగా కానీ ఒప్పుగా కానీ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే సెంటిమెంట్గా ఏంటి భగవంతుడు దగ్గర ఉండే ప్రసాదాలపైన మాట్లాడడమా, ఏంది ఇది రాజకీయంగా మనం ఎందుకు చేయాలి, దీని పర్యావసనాలు రేపు నా కుటుంబం మీద ఎలా ఉంటుందనే భయం అందరికీ ఉంది. అది అందరిలో కనిపిస్తోంది. కానీ రాజకీయ కారణాలతో స్పందించేస్తున్నారు. కాబట్టి ఆ భయం రీత్యా వాళ్ళు కూడా పరిశీలించుకుంటారు. ఎక్కువ కాలం లాగి మాట్లాడితే
ఏవేమైనా జరగరాని జరిగితే దేవుడు ఆగ్రహానికి గురవుతామేమో అన్న భయం కూడా ఇది తొందరగా ముగించేదానికి అవకాశం ఉంది. రెండో అవకాశం నేను నమ్ముతుంది కోర్టు జోక్యం చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఇంత ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి ఆ కోర్టు జోక్యం చేసుకుంటే ముగిసిపోతుంది. కోర్టు జోక్యం చేసుకుని ముగిసిపోతుందా? ముగిసిపోతే తొందరగా ముగిస్తుంది. ఇంకా పాప భయంతో పాప భీతితో ముగిస్తారంటే కొంత టైం తీసుకుంటుంది. కానీ ఎక్కువ కాలం అయితే నడవదు, నడపలేరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వివాదం స్టార్ట్ అవ్వడానికి కారణం చంద్రబాబు గారు నాడు ప్రకటించడం, ఆ పైన ఈ వ్యవహారంలో జరుగుతున్నటువంటిది దర్యాప్తు అన్నటువంటిది. ప్రధానంగా ఈ దర్యాప్తు ఎలా జరగాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా లేకపోతే కనుక ప్రత్యేక దర్యాప్తు సంస్థతోనా ప్రత్యేక కమిటీతోనా అన్నటువంటి పాయింట్ ఇంకా తేలకపోవడంతో పాటుగా ఇది రాజకీయం వైపుకి టర్న్ అవుతూ ఉండటంతోనే అసలు సమస్య. ప్రతి ఒక్క భక్తుడి మనోభావం గాయపడినటువంటి సందర్భంలో పరిష్కారానికి సంబంధించినటువంటి పరిపరి కోణాలకి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఫైనల్గా భగవంతుడు ఏమి ఆలోచిస్తారు, ఏమి నిర్దేశిస్తారు, ఫైనల్గా ఇదేం తేలుతుందన్నది చూడాల్సి ఉంది.